ఆగండి, ఎవరు మీరు? ఉన్మాద చికిత్సకుండి నాయన. మీ రాకుమారికి మతిభ్రమణ కలిగిందని విన్నాం. బాగు చేయటానికి వస్తున్నా. రాజగురువు గారు కలుసుకున్నారా? రాజగురువు గారెందుకయ్యా, రాజుగారినే కలుసుకుందామని వస్తున్నాను. లాభం లేదు. రాజగురువు గారి అనుమతి పత్రం అంటే ఎవరిని పోలేమో. చాలా దూరం నుంచి వచ్చాం. నది నీరుగుతోంది, నిలబడలేను. లోనికి వెళ్ళని నాయన. చేస్తున్నా లాభం లేదు. గురువు గారిని కలుసుకోండి. సరే, ఏం చేస్తాం? వస్తాం. ఏంటే అర్ధరాత్రి నీ గోళ? నాకు భయపడుతుంది బావా. భయపెట్టే రాత్రి పడతా. అది కాదు బావా, శవంలో ఇంటికి కన్న నచ్చినట్టున్నారు. అవునే, అయితే ఏం చేద్దాం? వాళ్ళిద్దరం కలిసి అరుద్దాం. అరితే వాళ్ళు వచ్చి మరి పీకు నీళ్ళు పెట్టే. అయితే ఏం చేద్దామయ్యా? అబ్బాయి లేని భయం. అన్న ఇట కూర్చుంటే దోసుకోపోయేది ఎవరో చూసుకోవచ్చు. రావచ్చు. ఇదిగో వెళ్ళి వాళ్ళు ఏవేసుకోబోతున్నా అరువు బాక. పక్కన వేసుకుంటారా? ఓట్లాగా కనిపిస్తుంది. పడరా. తొందరగడి. మేము బయటికి పోయినంత వరకు పోయిందే అన్నారా? ఇక్కడ తీసేస్తా. పారిపోయా. నువ్వు ఎవరో కానీ సమయానికి వచ్చి రక్షించాలి. మీరు కాసేపు రాకుండాంటే మా ఇల్లు ఒళ్ళు గుర్రయండి. దండాలు పెట్టుకుంటా. దేవుడికి పెట్టే. నువ్వు ఏ వాళ్ళు మళ్ళీ తిరిగొస్తే అవుందరా, ఈ రాత్రికి మీరు ఏడనే ఉండండి. ఈ రేట్రికే కాదు, మీరు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఈడే ముడిపడుకోవాలి. రాస్తావే ప్రాప్తం పదండి. అది మహౌషధం, సర్వమూలికల సారం. పిచ్చివారి పాలిటి పెళ్లిటి మతి చాంచల్యానికి తిరుగులేని కుఠారం. రాకుమారి చేత ఎలాగైనా ఈ మందు త్రాగించండి. రెండవ మోతాదు పుచ్చుకునే అవసరం ఉంది. విన్నావా తల్లి, ఈ మందు తగమ్మా. మందా నాకెందుకు? లేకుంటే ఆ పైకి తప్పు తల్లి, అలా అనకూడదు. వారు ప్రసిద్ధ రాజవైద్యులు. అంతేకాదు, అపర చరకుణ్ణి, అభినవ ధన్వంతరిని, కలియుగ సహదేవుణ్ణి, అశ్వనీ దేవతల అవతారాన్ని, మతి చాంచల్యానికి మహమ్మారిని.
పిఠాపురం రాకుమారుడికి మతి భ్రమణం కలిగింది. ఒకే ఒక్క మోతాదిచ్చా నీ మందు, మళ్ళీ మందు ఇచ్చే అవసరం లేకుండా పోయింది. తాగుతలే ఈ మందు తాగమ్మా. తాగపోయినా బాధలేదు మహారాణి, ఈ మందు తగిలినా చాలు తలసెక్క తగ్గిపోతుంది. ఎందుకైనా మంచిది, తాగించండి. అమ్మ కదా మరేం భయం లేదు మహారాణి. ఈ కుప్పికట్టు చూశారా? ఇది యమకట్టు, యముణ్ణి కూడా కట్టేస్తుంది. అరగదీసి రాశానా గిరగిరా తిరగాల్సిందే. చూడండి, కంఠం గుండా మందు పోకపోతే కంటి ద్వారా పంపమన్నాడు చరకుడు. మీరందరూ ఆమెను గట్టిగా పట్టుకోండి. కుంకుడి గించంత కలికం ఆ కంట ఈ కంట కూడా పెట్టేస్తాను. వచ్చిందెందుకు? రే కుప్ప కట్టుకోడా, నాకు వైద్యం చేస్తావట్రా? నేనెవరనుకున్నావురా? సత్య బ్రతికిన దేవదత్తుందిరా, సత్యురా. నేను చెయ్యాలి పూతానిలో మిమ్మల్ని మింగేస్తాను, ప్రాణం తీసేస్తాను. పెట్టిన కూడా పెట్టినట్టు ఉండదు, ముట్టుకున్నట్టే లేదే. మనసులో ఏదో కట్ట ఉండదు. చెప్పు స్వామి, సగం బరువు తీరుద్ది. ఎల్లమ్మ, నా కష్టాలు చెప్పుకుంటే తిరిగి అంతేనే సరే, చేసుకున్నంతే మాదే వాళ్ళ పెద్దోళ్ళు అంటే అన్నారు కానీ మాతృమతం మూటేది పక్కముట. సరేనే, ప్రాణం తగ్గితే బాధనే పరిగెత్తుకొస్తే అంత మిత్రమే వచ్చింది. తగిలి పట్టిందే. ఏం పెట్టిందా? అవును సారే, మొదట్లో పిచ్చి పట్టింది. ఈ ఆడ వైద్యు కూడా మంది అయిపోతే ఇంటికొచ్చే అందరినీ పంతున్నది. నాకు భయం వేస్తే నగ్గెత్తుకొచ్చా. లగెత్తుకొచ్చా సరే కానీ మైలు పెట్ట మూటేది నువ్వు పోయి తీసుకురా. నేను పోయి తీసుకురానా? అయితే ఆ దేని చేతిలో నన్ను సావమంటావా? మరి నన్ను సావమంటావంటే సత్తావా బతుకుతావా? నాకెందుకు? నువ్వు మొగాడివి, నువ్వు పోయి తావాల్సిందే. ఈ గంట గడిచేదెట్రో భగవంతుడా. కట్టుకున్న ఆడవాళ్ళు కూడా నా సాలే పడుతుంటారే. ఎల్లమ్మా, నువ్వు రేవుకు వెళ్ళు. తెప్పైన దేవుడికి పంపించి బట్టలు తెప్పించి నేను రేవు దగ్గరికి పంపిస్తాను. నా మాట నమ్ము. సరే స్వామి, నువ్వు చెప్పావని వెళ్తుండా. ఇదిగో బట్టలు మూట లేకుండా రేవు కడకని వచ్చావా నా నూరుకోను భద్రం. ఊరుకుంటే చుట్టూ వేసుకుని వస్తే నడిపై పట్టినట్టు నువ్వు నా తాళా కొడుతుంటావే. అది కాదు తిప్పయ్యా, ఏది కాదు తగిన చెప్పరు. నిన్ను పొమ్మని ఎవరు చెప్పాడయ్యా? నువ్వు పోకుండానే దివాణ నుంచి బట్టలు మీ ఇంటికి వచ్చే మార్గం చెప్తారు. వింటావా? అదేంటో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తాను. నువ్వా? అద్దరు తప్ప రాజుల బట్టలు లోనికి వెళ్తారంటే అదే కుదురు. అదిగా చెప్పయ్యా, నేను నీకు పరకాయ ప్రవేశిని మంత్రం చెప్తాను. నువ్వు మననం చేసుకుంటూ ఉంటు. నేను మంత్రం చెప్పించి ఆ చచ్చిపోయిన చేపలో చేరతాను. నువ్వు మంత్రం చెప్పించి నాలో చేరు. నేను చేప నుంచి నీలో చేరి దేవుడికి వెళ్లి బట్టలు తెస్తాను. సరేనా? అద్దరు తప్ప ఆ తర్వాత నువ్వు నీ శరీరంలో ప్రవేశించి రేవుకు వెళ్తూ గాని. సరేనా? ఓ సరే స్వామి, నువ్వు నా పాలిటి దేవుడు చేయదు. సరే సరే లే, మంత్రం ఉపదేశిస్తాను. ఇలారా. నువ్వు మంత్రం చెప్పిస్తూ ఉండు, నేను చేపలో ప్రవేశిస్తాను. చెప్పిస్తూ ఉండు.
స్వామి భలే మాత్రం స్వామి. బాబాయ్ సరే, నేను వెళ్ళి బట్టలు తెస్తాను. ఇది ఆ ఉంగరం ఇలా ఇవ్వు. తగిలిత్తు బాబాయ్. భువన సుందరి, నేనెవరనుకున్నావురా? నా ప్రయత్నం ఇంకా ఎందుకు ఎవరో నేను నీకు ప్రయత్న భువన సుందరి, నేను చంద్రసేన్ని చెప్పుని కాదు. భువన సుందరి పోండి బయటికి, లేకుంటే నీ నాలుగు తీర్పిస్తాను. నీ తల తీర్థం. భువన సుందరి, ముందు ఈ ఉంగరం చూడు. ఈ ఉంగరం నీకెక్కడిది? వారు ఎక్కడున్నారు? వాళ్ళు ఏం చేశావు? చెప్పు దుర్మార్గుడు, చెప్పు. నా భాష విని కూడా నన్ను నమ్మలేకపోతున్నావా? నేనే చంద్రసేను. తామరపు వచ్చిన నల్లితకేదియో దివ్య శక్తి అంగుళీయకమే బంధమగును చెలియా. అయితే ఈ రూపం ఏంటి? అంతఃపుర ప్రవేశానికి వేరే మార్గం లేక నాకు తెలిసిన పరకాయ ప్రవేశవతితో తిప్పిన దేహంలో ప్రవేశించి ఇలా వచ్చాను. ఎన్ని అవస్థలు పడ్డారు నా కోసం. నేను ఇక్కడ దినదినగండంగా గడుపుతున్నాను. అందుకే మనం ఇక్కడి నుంచి తప్పించుకుని పోవడం మంచిది. నేను మార్చిన బట్టలు ముట్టుగా కట్టి నగలు చేస్తాను. మరి బయలుదేరండి, ఇప్పుడే వెళ్ళిపోదాం. ఏమిట్రా మూట? అమ్మాయి గారు మాత్రం పట్టాలి. ఇప్పుడు తీసుకెళ్తున్నావా? ఇందాక పోతే దయ్యం పట్టిందండి. అన్ని ఇసిరిసిరి కొట్టుంటే భయం పుట్టి వెళ్ళిపోయినాడు. ఇప్పుడేం చేస్తుంది? నిద్ర అవుతుందా? నిద్రపోతుందా? మంచిది, నిద్రపోవడమే మంచిది. అవునవును. రట్టి అబ్బా భలే రట్టి అబ్బా, నువ్వు ఎంత అందంగా ఉండవురా. నిన్ను చూస్తుంటే నాకేం ఆ ముద్ద ఎత్తుంటే ఇక ఎల్లి చూస్తే ఏమంటుంది మావా, నిన్ను నిడిచి నేను ఉండలేను మావా అంటుంది. అది అయ్యా ఇదిగో బట్టలు వచ్చి తెచ్చాను. పట్టుకొచ్చా బాబాయ్, రేపు గారికి ఎత్తుకెళ్ళి ఎందుకు ఇచ్చొస్తా. చెప్పయ్యా బాబాయ్ ముందు రూపాయలు మార్చుకోండి. మళ్ళీ రూపాయలు మార్చుకోవడం ఇంటికిలే బాబాయ్య, నువ్వు అట్టయ్యే ఉండే నేను ఇట్టయ్యే ఉంటా. నమ్మిన వాడిని మోసం చేయడం న్యాయం కాదు. చేస్తావునే చేతిలో ఏదో దారి వేసుకుని చేయనట్టుకునే సొంత చేయడం ఉంటాడా అని. ఇదిగో బాబాయ్య, నేను చెప్పినట్టుకుని రేపు
ఎంత మోసం గమ్ముడిగా అంటే చచ్చాడు మర్యాదగా వెళ్ళు లేకపోతే తిప్పడంటే ఏమనుకున్నామో ఏమో తిప్పడంటే తిప్పడు ఆమోహరేమో తిప్పడు మక్కలు ఎరగదంతా ఈ పక్కన 10 మందిని పిలిచాడు పక్కన ఎరగదంటారు రాజువారి బంట్లకు అప్పగిస్తారు భద్రం భద్రం లేరాలే సరే సరే బొమ్మటే గది బుద్ధిగలోడి లక్షణం వెళ్ళి నా ఎల్లినే పెప్పన పంపించా